హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమణి వ్లాగ్స్. ఈరోజైతే మా ఊర్లో బోనాలు పండగ చేస్తున్నారండి. ఇంట్లో అయితే పొంగల్ తీసుకొని బోనం తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, మా పాప అయితే స్వస్తిక్ పెడుతుంది. ఇట్లా స్వస్తిక్ పెట్టమని అయితే గరికపాటి గారు అయితే చెప్పారండి. నేనైతే గరికపాటి గారు చెప్పిన కొన్ని విషయాలు అయితే పాటిస్తాను. అందుకని మా పాప చేత అయితే పెట్టిస్తున్నానండి స్వస్తిక్. ఫస్ట్ స్వస్తిక్ పసుపుతో పెట్టాలి. తర్వాత కుంకుమతో అటు సైడ్ 2 గీతలు, ఇటు సైడ్ 2 గీతలు అయితే గీసుకోవాలి. పెట్టిన తర్వాత గ్యాస్ స్టవ్ అయితే పసుపు కుంకుమతో పూజించింది. తర్వాత పొంగల్ చేసే గిన్నెనైతే పూజించిందండి. ఈరోజు అమ్మవారికి మొత్తం మా పాపే చేస్తుందండి. స్టవ్ అయితే వెలిగించుకొని పొంగల్ గిన్నె పెట్టుకొని పాలైతే పోయాలి. మూత అయితే పెట్టుకుందామండి. పాలైతే పొంగాలండి. పొంగితే చాలా మంచిది. ఈలోగా మనం కొబ్బరికాయ అయితే పూజించుకుందాం. పసుపు పూసి బొట్లు పెట్టింది. తనకి ఫస్ట్ టైం అండి ఇలా చేయడం అయితే. చూడండి, పాలు అయితే పొంగి వస్తుంది, రావట్లేదని చూస్తుంది. అలా చూడొద్దని చెప్తే మళ్ళీ పెట్టేసింది. పాలైతే పొంగాయండి. ఇప్పుడైతే బియ్యం వేస్తుంది. గంటతోటి బియ్యం వేస్తుందండి. నేను గంటతోటి వేయొద్దు, చేతితోటి అయితే వేయమని చెప్పాను. అందుకని గరిటె అయితే అక్కడ పెట్టేసి చేతితో బియ్యం వేస్తుంది. తర్వాత తనకు తెలియదు కదండి, కొత్త కదండి, చెప్తా ఉంటే చేస్తూ ఉంది. నేను చేస్తానంటే నేను చేస్తాను మమ్మీ అన్నీ ఈరోజు నేనే చేస్తానని అయితే తనే చేస్తానందండి. అందుకే సరేనని చేయమన్నాం. పిల్లలతో అప్పుడప్పుడు ఇలా చేపిస్తేనే వాళ్ళకి తెలుస్తుందండి. బెల్లం అయితే నలగొట్టుకుంటుంది. తనైతే ఈరోజు ఏం తినకుండా చేస్తుందండి అమ్మవారికి. నాకు చాలా బాగా అనిపించింది. తినను, గుళ్ళోకి వెళ్ళి వచ్చిన దాకా తినను అని చెప్పింది. నాకైతే చాలా బాగా అనిపించిందండి. పిల్లలు అలా చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బెల్లం అయితే నలగొట్టుకొని ఒక గిన్నెలోకి అయితే తీస్తుంది. ఈరోజైతే ఇక్కడ బోనాలు అంటే చౌడేశ్వరి అమ్మవారికి బోనాలు చేస్తున్నారండి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అయితే అమ్మవారి కొలుపులు చేస్తారు. చౌడేశ్వరి అమ్మవారి కొలుపులు అయితే చేస్తారండి. ఈ సంవత్సరం అమ్మవారికి ఫస్ట్ టైం అండి ఇలా చేయడం, బోనాలు చేయడం అయితే ఫస్ట్ టైము. మేమైతే ఈ బోనాలు ఇది 2వ సారి పెట్టామండి. ఫస్ట్ సారి పోలేరమ్మ తల్లికి అయితే పెట్టాము. నెక్స్ట్ టైం అయితే ఇప్పుడైతే చౌడేశ్వరి అమ్మవారికి పెడుతున్నాము. చూడండి, పక్కన జీడిపప్పును అయితే వేయించుతుంది. కొంచెం మాడిపోయినాయి అండి జీడిపప్పు అయితే మాడబెట్టింది. బెల్లం అయితే వేసేసిందండి, కొంచెం ఉప్పు అయితే వేసేసింది. జీడిపప్పును అయితే వేసిందండి అందులో. ఇంకా పొంగల్ అయిపోయిన తర్వాత పూజ అయితే చేసిందండి. తనే పూజ చేసింది. ఇట్లాంటి చాలా ఇంట్రెస్ట్గా చేస్తుందండి మా పాప. ప్రతి సాటర్డే అయితే గోవిందనామాలు కూడా రాస్తుంది. గోవిందనామాలు 1,000 నామాలు రాస్తే మంచిది అంటారు కదా, అందుకని రాస్తుందండి. తిరుపతిలో ఆ బుక్ అయితే ఇస్తే మనకి రాసిన వాళ్ళకి దర్శనం, విఐపి దర్శనం ఇస్తారంటండి. ఒకసారి చూడండి, మీరు కూడా ట్రై చేయండి, రాయండి. ఈ పాప అయితే చూడండి, చిన్న పాప, మా కిందింట్లో రెంట్కుండే వాళ్ళ పాప అండి. చిన్న పాప ఎక్కువ టైం మా ఇంట్లోనే ఉంటుంది. చూడండి, తను కూడా చేయాలని చూస్తుంది. పూజ అయితే అయిపోయిందండి. ఇక్కడ బోనానికి అయితే పొంగల్ గిన్నె అయితే రెడీ చేస్తుంది. పసుపు పూసి బొట్లు పెడుతుంది. బొట్లు అయితే పెడుతుందండి. కుంకుమ అయితే చూడండి ఎలా కారుతుందో. పొడి కుంకుమ అయితే నిలవట్లేదని కొంచెం వాటర్ అయితే వేసింది. కొంచెం వాటర్ ఎక్కువైనట్టున్నాయండి. ఇప్పుడైతే వేపాకు పువ్వులు అయితే కడుతుంది. మాకు వేపాకు దొరకలేదండి, కొంచెమే దొరికింది. అందుకని కొంచెమే అయితే కట్టింది.
తనైతే కాళ్ళకు పసుపు పూసుకుంటుందండి. బోనం పూజించిన తర్వాత అయితే కాళ్ళకైతే పసుపు పూసుకుంటుంది. ఇప్పుడైతే బయటకైతే మేళమైతే వచ్చిందంటండి. బయటకైతే బయలుదేరాలి. చూడండి మా పాప అయితే బోనం ఎత్తుకొని బయటకైతే బయలుదేరిపోయాము. చూడండి తనైతే మా పాపతో పాటు ఇంకొక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి అయితే మా కిందింట్లో రెంటుకుంటారండి వాళ్ళు. చిన్న పాప చూపించాను కదా ఇందాక, వాళ్ళ మదరు. చూడండి ఇక్కడ అయితే ఇంట్లో నుంచి అయితే ఒక్కళ్ళమే వెళ్ళాలి. ఇంకా బయటికి రోడ్డు మీదకైతే మేళంతో అందరూ కలిసే వెళ్ళాలండి. కలిసే వెళ్తారు అందరూ. చూడండి అందరూ కలిసి గొంది దగ్గర ఆగి అందరినీ కలుపుకొని అయితే వెళ్ళాలి. ఇలా అందరూ కలిసి అయితే గుడి దగ్గరికి వెళ్ళాము. అలా మేళంతో అయితే గుళ్ళోకైతే వచ్చేసామండి. ఇక్కడైతే అమ్మవారికి అందరూ బోనం అయితే చెల్లించడానికి బాగా రష్గా ఉన్నారు. అయితే మీరే పెడుతున్నారు కానీ నేను చెప్పినందుకు చెప్పండి అందరూ కూడా. మేము ఈరోజు తెచ్చిన ఆషాఢ మాసం బోనాలను స్వీకరించి మమ్మల్ని మా పిల్లలని మా గ్రామాన్ని కాపాడి రక్షించు తల్లి. ఒకసారి 3 సంపదలు వేసుకోండి. బోనాలు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా చేతులు చూపించండి అమ్మవారి. ఇక్కడైతే కుంకుమ పూజ అయితే రెడీ అవుతుందండి. కుంకుమ పూజకి అయితే కూర్చున్నారు ఆడవాళ్ళందరూ. మేము కూడా జాయిన్ అయ్యామండి కుంకుమ పూజలో. అనుకోకుండా జాయిన్ అయ్యాము. మేమైతే ఓన్లీ బోనం ఒక్కటే తీసుకొని వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే అక్కడికి మేము వెళ్ళేసరికి కుంకుమ పూజ అయిపోతుందేమో అనుకున్నాము. అయిపోలేదండి. మేము వెళ్ళగానే స్టార్ట్ అయింది. మేము వెంటనే బోనం అయితే చెల్లించి అమ్మవారి పూజలో అయితే కూర్చున్నాము. కుంకుమ పూజలో అయితే కూర్చున్నామండి. అన్నీ వాళ్ళే ఇచ్చారండి కుంకుమ పూజకి. చూడండి ఈరోజు అయితే అమ్మవారి పుట్టినరోజు అంటండి. చౌడేశ్వరి అమ్మవారి పుట్టినరోజు అంట. అందుకని బోనాల పండగ అయితే చేశారండి ఈరోజు. ప్రతి సంవత్సరం అయితే అమ్మవారికి మామూలుగా చేసేవాళ్ళు. ఈ సంవత్సరం అయితే బోనాల్లాగా చేశారండి. బోనాలు చెల్లించాలన్నట్టుగా ఊళ్ళో అందరికీ సాటింపు చేశారు. క్యాన్వాస్ అయితే చేశారండి. కుంకుమ పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అయ్యగారు చాలా బాగా జరిపించారు. కుంకుమ పూజలో జాయిన్ అవ్వడం అయితే మాకు చాలా అదృష్టం అనిపించిందండి. ఎందుకంటే మేమైతే అనుకోలేదు కదా కుంకుమ పూజ చేయాలి, కుంకుమ పూజలో కూర్చోవాలి అని అయితే అనుకోలేదండి మేము. మాకైతే అదృష్టం అనిపించింది కుంకుమ పూజ చేయడం, అనుకోకుండా చేయడం అయితే. ఇక్కడైతే అన్ని పూజకి పూలు అన్నీ వాళ్ళే ఇచ్చారండి. అదొకటి ప్లస్ అయింది. మేమైతే ఏం తీసుకెళ్ళలేదు. రూపు కూడా ఇచ్చారండి. కుంకుమ పూజ కుంకుమ పూలు పండ్లు అన్నీ అయితే వాళ్ళే ఇచ్చారు. కుంకుమ పూజ అయితే చాలా బాగా జరిగిందండి. మధ్యాహ్నం టైంలో భోజనాలు కూడా ఏర్పాటు చేశారండి ఊరందరికీ. చూడండి ఇంకా బోనాలు అయితే ఎత్తుకొని వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇంకా మధ్యాహ్నం 12 అవుతున్నా కానీ వస్తూనే ఉన్నారు ఊళ్ళో జనము. మధ్యాహ్నం టైంలో భోజనాలు కూడా ఏర్పాటు చేశారండి. అన్నదానం అయితే. పూజ అయితే అయిపోయిందండి. కొబ్బరికాయ అయితే కొట్టమని చెప్పారు. అందరం అయితే కొబ్బరికాయలు అయితే కొట్టామండి. ఆ కొబ్బరికాయ కొట్టిన టైంలో ఆ వాటర్ అంతా చీర అంతా తడిచిపోయిందండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే హారతి అయితే ఇచ్చామండి. హారతి ఇవ్వడానికి మా దగ్గర ఏమి లేదు. అందుకని కొబ్బరి చిప్పలో అయితే హారతి కర్పూరం వేసి హారతి అయితే ఇచ్చాము అమ్మవారికి. ఆ కుంకుమ అయితే మమ్మల్ని తీసుకెళ్ళమన్నారండి ఇంటికి. పూజ అయితే అయిపోయిందండి. ఇంకా గుళ్ళోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకుని అయితే ఇంటికైతే బయలుదేరిపోయామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.
ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి.